హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మళ్ళీ వేరే విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను చెప్తున్నవన్నీ కూడా ఫ్యాక్ట్సే. అవి ఆల్మోస్ట్ జరుగుతున్నవే నేను చెప్తున్నాను తప్ప నేను ఏదో ఊహించుకొని మాత్రం చెప్పట్లేదు. మీరు మాత్రం తప్పుగా అనుకోకండి. నేను ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఇంకొకటి ఏంటి అంటే, మన చేతికి 5 ఫింగర్స్ ఉంటాయి, 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు ఒకలాగైతే ఉండవు, 5 రకాలుగా ఉంటాయి. కానీ ఆ 5 ఫింగర్స్ మనవే కదా, మన హ్యాండ్వే కదా. కానీ మనం వేరుగా చూస్తామా? చూడము. లోకుగా చూస్తామా? నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగుగా ఉన్నావు అని గొప్పగా చూస్తామా? చూడము. అన్నిటినీ కూడా మనం సమానంగానే చూసుకుంటాం. మనకు ఆ 5 ఫింగర్స్ కలిస్తేనే మనం ఒక ముద్ద తినగలుగుతాం. ఆ 5 ఫింగర్స్ మనకు ఉంటేనే మనం ఒక పని అనేది చేయగలుగుతాం. సో మన అందులో ఉన్న లోపాలు మనం వెతకం. నేను ఏం చెప్తున్నాను అంటే, మన పేరెంట్స్కి కూడా పుట్టిన పిల్లలందరూ ఒకలాగే ఉండరబ్బా. ఒకరు బాగా చదువుకొని సెటిల్ అయి ఉండొచ్చు, లేదు బిజినెస్లో సెటిల్ అయి ఉండొచ్చు, ఒకరు వాళ్ళ తలరాత బాగుండక ఏదో డౌన్లో ఉండొచ్చు. సో అది ఒకటి కారణంగా చూయించేసి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఏం చూస్తావు, వాళ్ళైతే హై రేంజ్లో ఉన్నారు, వాళ్ళైతే మమ్మల్ని చూస్తారు కాబట్టి మేము వాళ్ళ దగ్గరే ఉంటాం, మేము వాళ్ళే వెనకేసుకొస్తాం, వాళ్ళకి ఏదైనా కష్టమైతేనే మేము చూసుకుంటాం, మీకు ఏదైనా కష్టం వస్తే మేము చూసుకోము, మా నుంచి మీకు ఎటువంటి సాయము రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ నేను చూశాను. అలా అనకండి అబ్బా. ఏం చేయగలం, వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి రేపు పొద్దున్న మేము చూడమనొచ్చు, ప్రేమని మర్చిపోయి ఉండొచ్చు. ఈ డబ్బు లేని వాళ్ళే ప్రేమ అభిమానాలు పంచొచ్చు, వీళ్ళే చూడొచ్చు. ఎవరిని కూడా తక్కువ అంచనా మాత్రం వేయకండి. వీళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే, ఇద్దరు సమానంగా చూడు, నిన్ను ఇద్దరూ చూసుకుంటారు.